రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గే అధ్యక్షతన కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరుగుతుంది. ఏసీసీ కేంద్ర కార్యాలయంలో సీఈసీ భేటీ అయింది. కాంగ్రెస్ సీఈసీ భేటీలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, దీపాదాస్ మున్షి పాల్గొన్నారు. తెలంగాణలో పెండింగ్లో ఉన్న 4 ఎంపీ స్థానాలకు అభ్యర్థుల ఖరారుపై చర్చ జరుగుతోంది. ఇక పెండింగ్ స్థానాల్లోని ఆశావాహుల్లో ఉత్కంఠ నెలకొంది. రెడ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఖర్గే అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరుగుతుంది. ఏసీసీ కేంద్ర కార్యాలయంలో సీఈసీ భేటీ అయింది. కాంగ్రెస్ సీఈసీ భేటీలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, దీపాదాస్ మున్షి పాల్గొన్నారు. తెలంగాణలో పెండింగ్లో ఉన్న 4 ఎంపీ స్థానాలకు అభ్యర్థుల ఖరారుపై చర్చ జరుగుతోంది. ఇక పెండింగ్ స్థానాల్లో ఆశావాహుల్లో ఉత్కంఠ నెలకొంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాంబాబు మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. చెప్పండి రాంబాబు. రాష్ట్ర తెలంగాణలో ఉన్న పెండింగ్ లో ఉన్నటువంటి 4 పార్లమెంటు స్థానాలకు సంబంధించినటువంటి అంశంలో ఈ రోజు కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీఈసీ భేటీ జరుగుతోంది. ఈ భేటీ మల్లికార్జున ఖర్గే ఏఐసీసీ అధ్యక్షతన జరుగుతున్నటువంటి ఈ యొక్క సమావేశంలో ఇటు కేసీ వేణుగోపాల్, ఇటు సీనియర్ కాంగ్రెస్ నేతలు ముఖ్యంగా సోనియా గాంధీ, కేసీ వేణుగోపాల్, మల్లికార్జున ఖర్గే తదితర నేతలు కూడా పాల్గొనడం జరిగింది. ఇటు పిసిసి తెలంగాణకు సంబంధించినటువంటి నేతలతో, అదేవిధంగా ఏపీకి సంబంధించినటువంటి నేతలతో కూడా ఈ యొక్క భేటీ కొనసాగుతోంది. ఫస్ట్ ఇటు మొదటగానైతే తెలంగాణకు సంబంధించినటువంటి భేటీ కొనసాగుతోంది. భేటీలో ప్రధానంగా పెండింగ్ లో ఉన్న 4 స్థానాలు, ఇటు వరంగల్, ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్, ఈ 4 స్థానాలకు సంబంధించినటువంటి దానిపైన ఇప్పటికే కసరత్తు చేస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ. దీనిపైన పలు దఫాలుగా ఢిల్లీకి వెళ్ళినా కానీ తుది దశకు ఈ 4 స్థానాలకు సంబంధించినటువంటి అంశంలో ఒక క్లారిటీ రాకపోవడంతో ఈ రోజు చివరగా ఈ రోజు అయితే 4 పేర్లను అయితే ప్రకటించేటువంటి కూడా అవకాశం అయితే కనపడతా ఉంది. దీంతో ఇప్పటికే ఇటు భట్టి విక్రమార్క కూడా ఇటు ఢిల్లీకి చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. భట్టి విక్రమార్క కూడా ఇటు తన సతీమణి నందిని భట్టి విక్రమార్కకు ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నారు. మరొక వైపు ఇటు పొంగులేటి కుటుంబం నుండి కూడా పొంగులేటి ప్రసాద్ రెడ్డి, అంటే శ్రీనివాస్ రెడ్డి తమ్ముడు ప్రసాద్ రెడ్డి, అదేవిధంగా తన వియంకుడు రామసాయం రఘునాథ్ రెడ్డి పేర్లను కూడా ఇట్లా బరిలో నిలిపేటువంటి అవకాశం కనపడుతోంది. ఈ 2 పేర్లు అయితే ప్రధానంగా చర్చకు వస్తా ఉన్నది. దీంతో పొంగులేటి కుటుంబం నుండి టికెట్ ఇవ్వచ్చు అనేది, ఎందుకంటే ఇటు రామసాయం సురేందర్ రెడ్డి కుటుంబానికి సంబంధించినటువంటి ఎందుకంటే రామసాయం సురేందర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఇటు ఖమ్మం, వరంగల్ జిల్లాలకు సంబంధించి సుపరిచిత నేత, సీనియర్ పార్లమెంటేరియన్ కాబట్టి ఆయనకు 2 జిల్లాల్లో మంచి పట్టున్నటువంటి నేత కాబట్టి ఆ సురేందర్ రెడ్డి కుమారుణ్ణి అక్కడ దించేటువంటి ఆలోచన కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉంది. మరొక వైపు ఇటు కరీంనగర్ సంబంధించినటువంటి అల్గిరెడ్డి ప్రవీణ్ రెడ్డితో పాటుగా ఇటు కొత్తగా తీన్మార్ మల్లన్న పేరు కూడా వినబడతా ఉన్నది. మరి అక్కడ కూడా ఈ రోజు అయితే దర్దాపుగా ఫైనల్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇటు హైదరాబాద్ సంబంధించినటువంటి అంశంలో మాత్రం కొత్తగా పేర్లు అయితే వినబడతా ఉన్నాయి. ఈ కొత్త అభ్యర్థి ఎవరనేది మరి కొద్దిసేపట్లో కూడా తెలిసేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. ఇటు సానియా మిర్జా ప్రచారం మాత్రం జరుగుతూ ఉంది, కానీ ఇటు సానియా మిర్జా కూడా ఇచ్చేటువంటి అవకాశం లేదని తెలుస్తా ఉన్నది. మరొక వైపు ఇటు వరంగల్ మాత్రం ఇటు కడియం కావ్య పేరు దాదాపుగా ఖరారైనట్టే. ఎందుకంటే ఇటు కడియం శ్రేయర్ కూడా ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉండి కూడా ఇటు తాను కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. తన కూతురును కూడా కాంగ్రెస్ పార్టీలోకి తీసుకురావడం జరిగింది. ఇదివరకే బీఆర్ఎస్ పార్టీ నుండి అభ్యర్థిగా కూడా ప్రకటించినటువంటి పరిస్థితి మనం చూసాం. కాబట్టి ఇటు అభ్యర్థిత్వాన్ని వదులుకొని కూడా కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి కావ్యకే టికెట్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. కానీ అక్కడ దొమ్మడి సాంబయ్య కూడా తీవ్రమైనటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాబట్టి ఇటు మరి కడియం కావ్యకే టికెట్ అయితే కన్ఫర్మ్ అయ్యేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఈ 4 పేర్లు కూడా సాయంత్రం ఈ యొక్క ఏఐసీసీ వర్గాలు అయితే వెల్లడించేటువంటి అవకాశం ఉంది. మరొక వైపు ఇటు ఏపీ పిసిసి సంబంధించినటువంటి దానిపైన కూడా ఇప్పుడు భేటీ కొనసాగుతుంది. ఇటు తెలంగాణది అయిపోగానే ఇటు 175 అసెంబ్లీ, అదేవిధంగా 25 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి కూడా ఈ యొక్క ప్రకటన చేసేటువంటి అవకాశం ఉంది రాజశేఖర్. అలాగే అంటే ఓన్లీ అభ్యర్థులు ఖరారే, మిగతా అంశాలు అంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ జాతీయంగా ఒక మేనిఫెస్టో రిలీజ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది పెన్షన్ న్యాయ పేరుతో. సో దానికి సంబంధించినటువంటి కార్యాచరణ ఇన్ఛార్జ్ కూడా నియమించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది తెలంగాణకు. సో ఎలా వెళ్ళాలనే అంశాలు కూడా ఏమైనా ప్రస్తావించే అవకాశాలు ఉన్నాయంటారా? ఎస్, ఎందుకంటే 6వ తారీఖు నాడు తుక్కు కూడా బహిరంగ సభ ద్వారా ఈ యొక్క పాంచ్ నాయ్ పేరిట
ఇటు మేనిఫెస్టోని కూడా విడుదల చేయాలని చెప్పేసి భావిస్తా ఉన్నారు. ఎందుకంటే ఇటు ఢిల్లీలో ఇటు ఏఐసిసి మేనిఫెస్టోని విడుదల చేసిన తర్వాత తెలుగులో ఇక్కడ తుక్కుగూడ సభ ద్వారా కూడా అచ్చొచ్చినటువంటి తుక్కుగూడ నుండే ఇక్కడ మేనిఫెస్టోని కూడా ప్రకటించాలని చెప్పేసి భావిస్తా ఉన్నారు. కాబట్టి దీంతో ఇటు తుక్కుగూడలో ఈ ప్రాంతీయ న్యాయ అనే పేరిట ఈ యొక్క 5 న్యాయాలను అయితే దానికి సంబంధించినటువంటి అంటే గ్యారంటీల మాదిరిగా వాటిని విడుదల చేసేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే కర్ణాటక, తెలంగాణను రోల్ మోడల్ గా తీసుకున్నటువంటి ఏఐసిసి ఇటు తెలంగాణ పథకాలు, ఇటు కర్ణాటక పథకాలు ఇంప్లిమెంటేషన్ దానికి సంబంధించినటువంటి సక్సెస్ అయ్యారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నటువంటి ఆ తరుణంలో ఇటు వీటినే మోడల్ గా తీసుకొని అంటే కేంద్ర కాంగ్రెస్ అయితే వీటిని ప్రకటించనుంది. దీనికి సంబంధించి ఇటు తుక్కుగూడ సభ ద్వారా కూడా వీటికి సంబంధించి ప్రకటన తెలుగులో ఉండబోనుంది. మొత్తానికి అయితే ఇటు దేశవ్యాప్తంగా ఇటు కాంగ్రెస్ పార్టీ అయితే ఇటు ఈ తెలుగు రాష్ట్రాలను గతంలో ఏదైతే SC/ST సబ్ ప్లాన్ సంబంధించినటువంటి అంశం కానీ, లేకపోతే 100 రోజుల పనిలో రోజుకు 400 రూపాయలను కూలీను పెంచడం ద్వారా కానీ, లేకపోతే ఉద్యోగాల కల్పనకు సంబంధించినటువంటి అంశం కానీ, లేకపోతే మహిళలకు పావుల వడ్డీ రుణం లాంటి అంశాలను కానీ జాతీయ స్థాయిలో తీసుకెళ్లాలని చెప్పేసి ప్రతి మహిళ ప్రతి కుటుంబానికి సంవత్సరానికి ₹1,00,000 ఇవ్వాలని చెప్పేసి ఏఐసిసి భావిస్తా ఉన్నది. ఇవన్నీ కూడా దీంట్లో పెన్షన్ అయ్యే పేరు మీద ఈ యొక్క మేనిఫెస్టోలో ఉండేటువంటి అవకాశం ఉంది. ఇవన్నీ కూడా చర్చకు వచ్చేటువంటి అవకాశం. మరొక వైపు ఇటు రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్నటువంటి పరిస్థితులు ఇటు కేసీఆర్ ఇతర బీజేపీకి సంబంధించినటువంటి నేతలు ఇటు వారి యొక్క వైఖరి దానికి సంబంధించినటువంటి ఇటు నిన్న నల్గొండకు సంబంధించినటువంటి కేసీఆర్ పర్యటన, ఇవన్నీ అంశాలు కూడా ప్రస్తావనకు వచ్చేటువంటి అవకాశం ఉంది. వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఈ యొక్క రెఫరెండంగా భావిస్తాను ఈ ఎన్నికలను చెప్పినటువంటి నేపథ్యంలో మరి ఇప్పటికే దీనికి 16 స్థానాలలో గెలుస్తామని చెప్పేసి, అంటే 14 స్థానాలు ఖచ్చితంగా గెలుస్తామని చెప్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ 16 స్థానాలను లక్ష్యంగా వెళ్తా ఉన్నామని చెప్పి 16 మాత్రం ఖచ్చితంగా గెలుస్తామని చెప్తా ఉన్నది. ఇటు ఏఐసిసికి కూడా అదే అసూరెన్స్ ఇచ్చేటువంటి అవకాశం కనబడుతుంది. మెజారిటీగా తెలంగాణ నుండి కంట్రిబ్యూషన్ ఉండాలని చెప్పి భావిస్తున్న నేపథ్యంలో ఈ 14 స్థానాలు గెలవడమే కాకుండా మిగతా 2 స్థానాలను కూడా ఇటు 17లో 16 గెలవాలని చెప్పి ముందుకెళ్లేట్టు ఒక ప్రణాళికబద్ధంగా ముందుకెళ్తుందో అందుకొరకే ఇతర పార్టీకి సంబంధించినటువంటి చేరికలు కూడా భారీ ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరుతా ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి అంశాన్ని కూడా, ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పార్టీ నుండి వెళ్ళినటువంటి ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టండి అని చెప్పేసి పిసిసి చేసినటువంటి వ్యాఖ్యలు ఉన్నాయి. దానిపైన విమర్శలు కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో ఇతర పార్టీల నుండి ఇప్పుడు ఎమ్మెల్యేలు వస్తున్న నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి అంశం కూడా ఏఐసిసి దగ్గర ప్రస్తావించేటువంటి అవకాశం కనబడతా ఉన్నది. రాజశేఖర్. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాంబాబు.